జీవితంలో నీకంటూ ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోకపోతే ఎవరో ఒకరు తమ లక్ష్యం కోసమని మిమ్మల్ని వాడుకుంటారు. ఎప్పుడు కూడా కష్టాలు అనేవి మనుషుల్ని భయపెట్టడానికి రావు, వారికి ఎలా బతకాలో నేర్పించడానికే వస్తాయి. అర్థమైందనుకుంటా. మనకు శత్రువులు పెరిగిపోతున్నారంటే మన తప్పు చేస్తున్నామని కాదు, తప్పు చేసేవారిని ధిక్కరిస్తున్నారని అర్థం. సమయానికి అందుబాటులో లేనిదే ఏదైనా కూడా వృధానే. అది మనిషి అయినా, డబ్బైనా, మాట అయినా సరే. నమ్మించి మనిషిని మోసం చేయగలవు, కానీ నటించి మనసును మాత్రం ఎప్పటికీ మోసం చేయలేవు. ఎప్పుడైనా సరే నిన్ను అవమానపరిచి హేళన చేసేవారికి నీ గెలుపే సమాధానం కావాలి తప్ప నీ పగ ప్రతీకారాలు కాదు. తనకు లేని వాటి కోసం విచారించక తనకు ఉన్న వాటితోనే సంతోషించే వ్యక్తి ఎప్పటికీ ఆనందంగానే ఉంటాడు. జీవితంలో కొన్ని విషయాలకు, అలాగే కొంతమంది మనుషులకి మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కానీ దురదృష్టం ఏమిటి అంటే మన మనసు ఎప్పుడు కూడా వాటినే కోరుకుంటుంది. అవునా కాదా? మీరు ఎంతవరకు ఇంకొకరిని బాధ పెట్టగలరంటే వారు మిమ్మల్ని ప్రేమిస్తున్నంత వరకే, అలాగే మీపై విరక్తి చెందనంత వరకే. నీకున్న తెలివితేటలను నీ బతుకు బాగుపడడానికి ఉపయోగించుకో, అంతేకాని వేరే వారి బతుకు తెరువును పోగొట్టడానికి కాదు. ఇతరులు నిన్ను సంతోషపెట్టాలని ఎన్నడూ ఆశించకు. నిన్ను నువ్వు సంతోషంగా ఉంచుకోవడం ఎలాగో నువ్వు నేర్చుకో. అదే నీకు అత్యంత సంతృప్తిని, అలాగే ఉన్నతమైన ఆనందాన్ని ఇస్తుంది. ఎవరిని కూడా ఒక చిత్తు కాగితంలాగా చూడకు, ఎందుకంటే రేపటి రోజున ఆ కాగితమే గాలిపటమై ఎగిరితే తల ఎత్తుకుని చూడాల్సి వస్తుంది. గుర్తుంచుకోండి, నువ్వు దేనికోసం కూడా ఆతృతగా ఎదురు చూడాల్సిన అవసరం లేదు. నీకోసం ఏది ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది. దానికోసం విలువైన కాలాన్ని వృధా చేయకండి. విశ్వాసంతో ఉండండి, అంతా మంచిదే జరుగుతుంది. నీకు కావాల్సిన దానికోసం శ్రమించకుండా పోగొట్టుకున్న దాని గురించి ఏడవడం మూర్ఖత్వం అవుతుంది. అసూయ, అలాగే అహంకారం, ఈ రెండు కూడా ఒక రకమైన వ్యాధి లాంటిది. ఇవి ఉన్నవారు వాళ్ళు సంతోషంగా ఉండరు, ఇతరులను కూడా సంతోషంగా ఉండనివ్వరు. ఆశ ఉండడం తప్పు కాదు, అది ఎంతో సహజం కూడా. ఎప్పుడైతే ఆ ఆశలు ఆశించదగని వ్యక్తితో ఎప్పుడైతే ముడిపడి ఉన్నప్పుడు అవి కేవలం దుఃఖాన్ని, అలాగే బాధల్ని మాత్రమే మనకి మిగిలిస్తాయి. కోపం అలాంటి ఒక పరిస్థితి. ఆ సమయంలో మన నాలుక, మనసు పనిచేసేదంటే కూడా ఎక్కువ వేగంగా పనిచేస్తుంది. దురాశ, అది మనసు యొక్క స్థితి. అందులో స్వార్థం, కరుణ కంటే కూడా ఎక్కువ వేగంగా పనిచేస్తుంది. ఇక పగ, ఇందులో వ్యక్తి ఇతరుల కంటే కూడా ఎక్కువగా తనకి నష్టం కలిగించుకొని సుఖాన్ని పొందుతాడు. అసూయ, ఇందులో వ్యక్తి స్వయంగా తన ఉనికిని కూడా పోగొట్టుకుంటాడు. ఆ వ్యక్తి ఇంకేదో అయిపోతాడు. ఇంకా మరొక వైపు ఆనందం, ఇందులో శరీర కంటే ఆత్మ ఎక్కువగా సంతోషంగా ఉంటుంది. ఇంకా ప్రేమ, ఆ పరమ భావం. ఇంకా ఇందులో మన దుఃఖం అందరిలో నిండిపోతుంది. ఇంకా అందరిలో సుఖం మనలోకి వచ్చేస్తుంది. కాబట్టి మీరు కోపం, అసూయ, దురాశ, ఇంకా పగతో ఉండాలి అనుకుంటున్నారా? లేకపోతే ప్రేమతో ఈ జీవితాన్ని గడపాలి అనుకుంటున్నారా? ఆ నిర్ణయం మీదే. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వేరే వాళ్లకు షేర్ చేయండి.